ఇంట్లో గొడవలు అమ్మ పెద్దోడుతులు గొడవలు. ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాడు. నేనే తినిపించాలి, నా దగ్గరే పడుకుంటాడు. తండ్రి అంటే కాలుతులు తనేసాడు. బాగున్నాడు కదా, నీట్గా అన్నీ అయిపోయింది, ఎవడు ఆడ పని చేసుకుంటున్నాడు. ఆటు టాట్ అనేసాడు. ఇంటికి వచ్చేది సెంటు బుడ్డుడు పాతిసాడు. మొన్నట్లాగా ఇడికి 20,000 ఇచ్చాను కదా. తులక శాసనం బైరాగి ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు, కొల్లోడు ఒకడు. సరిగ్గా శాసనం బైరాగి పక్కనే ఇల్లు. ఆడికి ఎవరో చెప్పారు ఇల్లు, ఆడొక 20,000 లాగేసాడు. ఆడో సెంటు బుడ్డు తెచ్చి పాతిసాడు. ఇంట్లో సెంటు బుడ్డిలో ఎక్కువ. బావా నువ్వేదంటాను కానీ మనసు అవ్వడం మాత్రం కరెక్ట్. లేదు అంటే లేట్గా చూపిస్తుంది. జ్వరం తగ్గుతుంది. అవును అవును 102 ఉండేది 101. అవును వస్తుంది, కరెక్టే కదా. 102 అలాగ ఉండిపోయింది అంటే మరి నీకు జ్వరం అక్కడ తగ్గినట్టు. లేదు మాది మాకు మాత్రం నా నమ్మకం అయింది. నాది 20,000 పంపించాను. 20,000 ప్లస్ 2,000 22,000. అయితే పిల్లలు బాగున్నారు కదా, ఆ మందుల వల్ల వెళ్ళి తగ్గుతుంది. కొంచెం ప్రాసెస్ అంతే. వైజాగ్ మెడిసిన్ న్యూరాలజిస్ట్ వెళ్ళాం, వెంకటేశ్వర్లు అని, చాలా బాగుంది. ఆడిచ్చిన తర్వాత 800 పడుకుంటున్నాడు, ఆడిపోయి చేసుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లి చేయమన్నాడు, ఆ నోటితో చెప్పాడు ఇప్పుడు పెళ్లి చేయమని. అప్పుడల్లా పెళ్ళొద్దు అది దాన్ని ఇప్పుడు బాగుంది ఇప్పుడు చేయమన్నాడు. ఎక్కడ ఉంది పిల్లలు చేస్తాను. నేను చూసాను కదా, భారీ మనిషి మా నాన్న, తెల్లగా ఉండి ఎంత మనిషి. ఇప్పుడు చూడమంటాడు. నాకేడాడు తెలిసిన భోజనం నువ్వేరు నాకేం తీసుకెళ్ళలేదు అన్నాడు. ఒరే ఇద్దరు వెళ్ళాం సాల్రా, అందరు ఎందుకురా అంటే మరి నేను నెయ్యి ముట్టొద్దా అన్నాడు. నేను ముట్టించాను, నువ్వు ముట్టేస్తారేంటి, మేము ముట్టొద్దు అంటే మళ్ళీ పట్టుకెళ్ళి అన్నాడు. తెచ్చి మనం ముట్టించాను. వెళ్ళిపోయి ఉన్నావు అప్పుడు 2 సంవత్సరం కలిసాడు బాబు, కలిసాడు తిన్నాడు. ఓకేనంటే ఓకే. ఏరా ఇంట్లో ఉండింది కదా 2,200 నుండి 3,800. ఏదో ముస్లిం బస్ తీసాను. ఫ్లైట్ ఎంత అనుకున్నా 4,000. ఇది 27 గంటల జర్నీ బస్సు, అది గంట. 4,000 తక్కువ కదా, సేమ్ డబ్బులే. అదేంటి తెలుసా అమ్మా, వైజాగ్ 2 తీసారనుకో, భోజనం చేసి మూతి తుడిసి ఫ్లైట్ ఎక్కిపోయామనుకో, అది గాలిలోకి వెళ్ళిపోతుంది. పడిపోదు మీద ఇంకేడు అదే అంటారు బాగా చదిపోయిపోయింది. తిరుపతి కాదు, సెంటిగడ్కి వెళ్ళి హిందూపురం వెళ్ళిపోండి. హిందూపురం అయితే వైజాగ్లో 2 ఫ్లైట్ అనుకో, ఇక్కడ తెల్లారి ఎందుకు టిఫిన్స్ బయలుదేరిపోతే 1 గంట కాడ ఉంటే 2 గంటల ఫ్లైట్ ఎక్కిపోతే 3 పోకి ఆడ ఇంట్లో ఉంటాం. గంట జర్నీ. నల సముద్రం తగులుతుందా, నల సముద్రము, పుట్టపర్తి, తర్వాత కడప తర్వాత మన హిందూపురం తర్వాత బెంగళూరు. హిందూపురం ఉందో తిరుపతి ఉందో, తిరుపతి నుండి కూడా వెళ్ళిపోవచ్చు నువ్వు. తిరుపతి నుండి 3 గంటల జర్నీ. అవును, అక్కడ నుండి కారు ఏదో మాట్లాడుకుంటామో 4,000 రూపాయలు కారు నీకు హిందూపురం వచ్చేస్తుంది. 4,000 5,000 లోపే వెళ్ళాలని ఉంటే సరదా నైట్ చెప్తారంట. అంటే 7 దూరం వాస్తిలో 2 ఎందుకు అంటున్నారు. మళ్ళీ కొండపోటు చేత కనీసం మొక్క ఎక్కగలేదు, కారే సూపర్ గ్యాప్ వాచ్ చేసేస్తావు. ఆ మీదకి వెళ్ళి దిగిపోతాను, తోసేస్తారు కానీ ఉద్యోగం నీకు. మొదటిసారి నేను జడిసిపోయా ఇలాగంతా మెల్లిగా సడన్గా పికప్ ఇచ్చాడు. ఏట్లేదు, అది ఎలాగెళ్ళి ఇలా వాలిపోయాను. కొన్ని ఎప్పులా తిన్నగా వెళ్ళింది, మామూలుగా అయిపోయింది. మరి ఎట్లేదు మా గీత ఏమో చూడండి మేఘాలు, అలాంటి మేఘాలు చూడండి మేఘాల్లో ఉన్నాం. నేను కళ్ళు మూసాను, నాకు భయం వేసాను. గీత ఏం భయం అవ్వలేదు, బెల్ట్ కట్టుకున్నది సూపర్ చూసింది. అయితే అక్కడ కాఫీ అడిగింది, అక్కడ వైజాగ్ ఎక్కినప్పుడు.
అది కాఫీ 10 రూపాయలు కదా అని వెళ్ళి తెచ్చేస్తామన్నా. మామూలు దగ్గర 20 రూపాయలు కాఫీ, అక్కడ 10 రూపాయలు. 180 అయితే బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొంటాము అంటే 110. 110, 100 ఎక్స్ట్రా ఇవ్వాలా? అంతే ఎక్కువ ఇప్పుడు 100 కాదు, కాఫీ మీద 170 రూపాయలు ఎక్కువ. వద్దులే అదే కాఫీ. అదే కాఫీ. మా పక్కన